ఏ విధము చేతనైనా అంతం అందించాలి. ఏమి జరిగినా క్రీస్తును లోకానికి పరిచయం చెయ్యాలి అనేటువంటి వారు ఉన్నారు. ఏమి జరిగినా క్రీస్తును ఏ విధము చేతనైనా సరే క్రీస్తును ఆరాధించాలి అనేటువంటి వర్గము ఉంది. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినైనా సరే క్రీస్తును అంతమొందించాలి అనేటువంటి వారు కూడా మనము క్రిస్మస్లో చూస్తాం. క్రిస్మస్లో మనము చూస్తాం. వారే కాదు, ఇంకా ఉన్నారు. క్రీస్తుని అలక్ష్యము చేసినటువంటి వారిని కూడా చూస్తాం. క్రీస్తుని అలక్ష్యం చేసినటువంటి వారిని చూస్తాం. ప్రాముఖ్యంగా ఇంకొక వర్గాన్ని చూస్తాం. వారు ఎవరంటే క్రీస్తును అవమానించినటువంటి వారిని కూడా చూస్తాం. క్రిస్మస్లో సిలువదానం పట్టలేదు, ఆయన జన్మంలోనే ఇలాంటి వారు మనం చూస్తున్నాం. ఇంకొక తెగ కూడా ఉంది. క్రిస్మస్లో క్రీస్తు కొరకు ఆసక్తిగా ఎదురు చూచేటువంటి వారు కూడా మన క్రిస్మస్లో కనపడతారు. క్రీస్తు పుట్టుకలో అవన్నీ మనం ధ్యానం చేయడానికి వాస్తవ సమయం లేదు. కానీ ఎప్పుడు ముగించేస్తానో, ఎప్పుడు ఆగిపేస్తానో, పరిపూర్ణంగా ప్రసంగం చేస్తానైతే మాత్రమే నేను నమ్మకం చెప్పలేను. కానీ ఏ సమయంలో ఆగిపోయినా అంతవరకు అదే ముగింపు అనుకోవటమే. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ మరొక వాదన ఉంది. అదేమిటంటే క్రీస్తు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు. క్రీస్తు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు. మరొక వాదన ఉంది. ఆయన ప్రవక్తే కానీ దేవుడు కాదు. అందుకే రోమేలు రాసినటువంటి పత్రిక నేను చదివినటువంటి మాట, ఆయన శిశువుగా ఇక్కడ ఈ భూలోకంలోనికి వచ్చినప్పటికీ ఆయన ఎవరు అని అంటే, ఆయన ఎవరు అంటే 9వ అధ్యాయం 5వ వచనంలో, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరులో అంటే యూదులలో పుట్టాడు. ఈయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రాలు. శిశువుగా జన్మించాడు, పుట్టాడు అనేటువంటి మాట మనం చూస్తాం. వాస్తవంగా ఆయన వచ్చెను అనేటువంటి సత్యాన్ని మనము గత వారం ఆయన అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయుడు అని పునరుద్ధాన దినమునందున ఆయన మాట్లాడడం మనము ధ్యానం చేశాం. ఈయన దేవుడు కాదు, ఈయన ప్రవక్త మాత్రమే, దేవుని కుమారుడు మాత్రమే, ఈయన ఇంకా శిశువుగానే ఉన్నాడు అనుకోవటం అవివేకము. ఆయన ఎవరంటే ఆ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన సర్వాధికారైన దేవుడై ఉన్నాడు. సర్వాధికారం కలిగిన దేవుడు అని అంటే అక్కడే క్రీస్తు పుట్టుకలోనే మనకు కనపడుతుంది. నేను పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత మా అమ్మ చెప్తేనే ఆమె నాకు అమ్మ అయింది. ఈయన మీ నాన్నరా అంటేనే ఆయన నేను నాన్న అని గుర్తిరిగాను. ఈయన మీ అక్కరా, ఈయన చెల్లిరా అని చెప్తేనే వారిని నేను గుర్తుపెట్టాను. కానీ ఈ సర్వాధికారి అలాంటి వాడు కాదు. ఈ సర్వాధికారి ఎలాంటి వాడంటే ఎవరికి పుట్టాలి, ఎక్కడి పుట్టాలి, ఏ సమయంలో పుట్టాలి, ఆ సమయంలో ఎవరు రాజ్య పాలన చేస్తూ ఉండాలి, సమస్తం ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఎక్కడ చావాలి, ఎక్కడ సిలువ వేయబడాలి, ఒక ప్రణాళిక ముందుగానే వేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం సమస్తము జరిగించిన సర్వాధికారి అయిన దేవుడు. కన్యకు పుట్టాలని ప్రకటించాడు. ఆది కాండంలో స్త్రీ సంతానముగా జన్మించాలని చెప్పాడు. యెషయా ప్రవక్త ప్రవచన కన్యక గర్భవతి కుమారుడు కలుగుతుందన్నారు. అలాగే ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం కనపడుతుందని, యాకోబులో నుంచి నక్షత్రము ఉదయిస్తుందని ప్రకటించాడు.
ఆయన ఎక్కడ పుడతాడో అనేటువంటి మాటను మీకా ద్వారా కూడా ఆయన ముందుగానే తెలియపరచాడు. అంటే సమస్తము సర్వాధికారి అంటే ఆయన ఎలా ఈ భూలోకంలోనికి రావాలో, ఎలా పెరగాలో, ఏ ప్రాంతంలో పెరగాలో, ఆ ప్రాంతంలో పెరిగి ఎక్కడ మరణించాలో సమస్తము ఆయన ఒక ప్రణాళికాబద్ధముగా సర్వ అధికారి కనుక, సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు కనుక ప్రణాళికాబద్ధముగా ముందు నిర్ణయించుకొని ఆయన ఈ భూలోకంలోనికి వచ్చాడు. ఈ నిందించడానికి సామాన్యమైన పని కాదు. ఈయన పరిచయం చేయాలంటే అంత సులభమైనటువంటి పద్ధతి కాదు. అందించినటువంటి వారు ఎవరంటే క్రీస్తునందు ప్రియ దేవుడు బిడ్డగా మొదటిగా తల్లి అయినటువంటి మరియను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందించడం సులభమైనటువంటి పని కాదు. ఎందుకంటే దేవుడి యొక్క దూత వచ్చి చెప్పినప్పుడు ఈమెలో ఉన్నటువంటి అందించడానికి గల ప్రధానమైనటువంటి సుగుణం ఏంటంటే 38వ వచనంలో అంటాడు. లోక సువార్త 1వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అయ్యా నీ చిత్తం, అయ్యా నీ చిత్తం. ఎవరన్నారు ఈ మాట? ఒక యవనస్తురాలు, పెళ్లి కానిటువంటి పిల్ల, త్వరలో పెళ్లి చేసుకోవలసినటువంటి అమ్మాయి. ఈ సమయంలో ఆమె గర్భము దాల్చడానికి దేవునితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే నీ చిత్తం. అదేం లేదు, నేను నీ దాసురాలు. అంటే దేవుడు కూడా ఎందుకు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడంటే, యెషయా చెప్పబడినటువంటి ప్రవచనం కొరకు అనేక మంది యవన స్త్రీలు వారిని ప్రతిష్ఠించుకున్నారు, కానీ పవిత్రంగా బ్రతికినటువంటి వ్యక్తి మరియ మాత్రమే. ఎందుకంటే ఆమె ఇది ఎలా సాధ్యము, నేను పురుషుని ఎరగని దానినే, నేను అపవిత్రాలు కానీ. ప్రియమైన వారులారా, ఆమె విధేయత ఎంత భయంకరమైనటువంటిది, లేకపోతే ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆమె అంగీకరిస్తే మొట్టమొదటిగా ఆమె వచ్చేటువంటి నష్టము ప్రాణాపాయం. నా ప్రాణం పోయినా సరే నీ చిత్తమే జరగాలి, నా మీద అపవాదు వేసి రాళ్ళతో కొట్టిన నీ చిత్తాన్ని జరిగించడానికి నేను సిద్ధమే. నా ప్రాణం పోయినా సిద్ధమే. రెండవది, నా పెళ్ళి ఆగిపోయినా సిద్ధమే. అప్పుడు యేసు ఆలోచిస్తున్నాడు, విడిచిపెట్టాలనేటువంటి ఆలోచన. నా ప్రాణం పోయినా నీ చిత్తమే, నా పెళ్ళి ఆగిపోయినా నీ చిత్తమే. గర్భిణీ స్త్రీని డాక్టర్ దగ్గర చూపించినప్పుడు ఏం చెప్తారు? బాగా విశ్రాంతి తీసుకోమా, మంచి బలమైనటువంటి ఆహారం తిను, హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎట్ల బట్టల నువ్వు చేయకూడదు, ఏ పని కూడదు. ఆ విషయం ఇంట్లో తెలియలోనే ఇంట్లో వాళ్ళు కనీసం పొల్ల కూడా తీసి పక్కన పెట్టగలరు. కానీ దేవుని ప్రణాళిక, దేవుని చిత్తానికి ఇష్టపడినటువంటి ఆ సర్వోన్నతుని ప్రజలకు పరిచయం చేయడానికి కనీసం 120 నుంచి 150 కిలోమీటర్లు ఆమె ప్రయాణం చేసి బెత్లెహేముకు రావడానికి సిద్ధపడింది. క్రీస్తుని పరిచయం చేయటానికి ప్రాణం పోయినా పర్వాలేదు, పెళ్ళి ఆగిపోయినా పర్వాలేదు, నా ప్రయాణం మాత్రం ఆగేదానికి లేదు అని తీసుకున్న నిర్ణయం శ్రేష్టమైన నిర్ణయం. క్రిస్మస్లో మనం చేయాల్సినటువంటి ప్రథమమైనటువంటి పని ఏమిటంటే, ప్రభు అందనటువంటి వారికి ప్రభువుని అందించడం, ప్రభువు తెలియనటువంటి వారికి ప్రభువుని గురించి పరిచయం చేయడమే అదే నిజమైనటువంటి క్రిస్మస్. యేసేపు కూడా విడవాలనుకున్నాడు. దేవుడు యొక్క దూత చెప్పింది, అవమానాలకు, నిందలకు, ప్రతి దానికి నేను కూడా సిద్ధమేనయ్యా.
నేను కూడా సిద్ధమే. ప్రియమైన దేవుడు పెట్టారా, అందించేవారు ఎలా ఉండాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది విధేయత చూపించాలి. మూడవది ఏమిటి అని అంటే తెగింపు. ఆయనలో తెగింపు మనకు కనపడదు. ప్రాణం పోయినా, పెళ్ళాగిపోయినా, ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా నేను సిద్ధమే, నేను సిద్ధమే. రెండో రకాన్ని చూస్తాం మనం, క్రీస్తును ఆరాధించడానికి. పరిశుద్ధ గ్రంథం మనకు ప్రధానంగా గొల్లలు, జ్ఞానులు కనపడతారు. గొల్లలకి అంటే గొర్రెల కాపరికి ఆ దినాల్లో విలువ లేదు. మహాజ్ఞానవంతులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు పనికిరానటువంటి అంటే సమాజంలో విలువ లేనటువంటి వారిని కూడా దేవుడు తన కొరకు ఎన్నుకున్నాడు. ఎట్ట విలువ లేదంటే సమూయేలుకు చెప్పాడు దేవుడు, యెషయా ఇంటికి ఇల్లు, నేను సౌలుని రాజుగా అంగీకరించడం లేదు, ఇక సౌలుని దించేస్తాను, సౌలు రాజరికం పోగొడతాను, నువ్వు యెషయా ఇంటికి వెళ్తే అక్కడ నేను చూపించినటువంటి వ్యక్తికి నేను అభిషేకించు రాజుగా అని. తన తండ్రి ఏం చేశాడంటే తన కుమారులందరూ చూపించాడు, ఒక్కడిని చూపించాలి. ఎవరిని? గొర్రెల కాడిపోయినటువంటి వాడిని. అంటే ఇంటిలో కూడా విలువ లేనటువంటి వ్యక్తి. వాడు గొర్రెలు కాసేవాళ్ళే, వాడికి అభిషేకం ఏమిటి, వాడు రాజు ఏమిటి, వాడిని చూపించాల్సినటువంటి అవసరం. తండ్రి కూడా విలువ లేనటువంటి పరిస్థితిలో గొర్రెల కాపరి అక్కడైనటువంటి దావీదు ఉన్నాడు. అలాంటి వారిని సైతము దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు వెళ్ళి ఆ రాత్రి వారు ప్రయాసపడి వెళ్ళి ప్రభువుని ఆరాధించారు. రెండో వారు ఎంతో సుదూరం ప్రయాణం చేశారు. ప్రయాణం చేసి వచ్చి ప్రభువుని ఆరాధించడం మనం చూస్తున్నాము జ్ఞానులను. ప్రియమైన వారు కదా, వారు 2 సంవత్సరాలు ఎంత కష్టపడి ఉంటారో, ఎంత ప్రయాసపడి ఉంటారో, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉంటారో మనము ఆలోచించాలి. ఎన్ని కష్టాలు అడ్డంకులు ఎదురొచ్చినా వారి ఆశంతా ఒకటే, ఏ విధంగా చేతనైనా సరే యూదుల రాజును కనుగొనాలి, ఆయనను ఆరాధించాలి. ఆరాధించడానికి ఎవరు ఆరాధిస్తారు? ఆయన మీద అవగాహన ఉన్నటువంటి వారు మాత్రమే ఆరాధిస్తారు. అవగాహన లేనటువంటి ఎవరైనా సరే ఆరాధించడానికి ఇష్టపడరు. అంటే ఆయన గురించి గ్రహించుకుంటేనే ఇష్టపడతారు. అంతవరకు రాత్రనక పగలనక గొర్రెలను కాస్తున్నటువంటి వారికి ఒక గ్రహింపు ఉంది, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆ దేవుడితో చెప్పినటువంటి ఆ సువార్తను అర్థం చేసుకుని ఆ అర్ధరాత్రి బయలుదేరారు ఆయన్ను ఆరాధించడానికి. జ్ఞానులు అర్థం చేసుకున్నారు, గ్రహించారు, ఆ నక్షత్రాన్ని చూచారు, ఆ నక్షత్రం చూసి గ్రహించి వారు ఎన్నో ప్రయాసపడి అక్కడికి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని ఆరాధించడం మనం చూస్తున్నాం. మూడో రకం ఎవరంటే అతన్ని అంతమొందించాలనేటువంటి రకం. ఈయనెవరు? హేరోదు అందించినటువంటి వారు ప్రాణాల సహితం, అవమానాల సహితం వారు దృష్టిలో ఉంచుకోలేదు, కానీ ప్రభువును మాత్రము పరిచయము చేయాలనేదే వారి ధ్యేయం. ఈ బొల్లలు కానీ జ్ఞానులు కానీ సమాజంలో మాకు విలువ లేకపోతే, మా సమాజంలో మమ్మల్ని ప్రత్యేకంగా చూడకపోతే మేము గ్రహించాం ఆయన రక్షకుడే, ఇక మేము పెంచుతున్నటువంటి లేదా మేము పోషిస్తున్నటువంటి ఈ గొర్రెలు అవసరం లేదు అని వెళ్ళి
ప్రభుని ఆరాధించారు. గ్రహించారు కాబట్టి సొంత ప్రజలను, కుటుంబ సభ్యులను అందరూ కూడా విడిచి అనేక దినాలు, సంవత్సరాల కొద్ది, నెలల కొద్ది ప్రయాణం చేసి ప్రభుని కనుగొన్నారు, ఆరాధించారు. ఎక్కడైతే అంతమొందించాలని ఆయన్ని ఎవరైనా సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వాధికారి దేవుడే కాదు. ఇంకో మాట చూడండి ఆయన గురించి. తీతుకు రాసినటువంటి పత్రిక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తుని గురించి చెప్తూ 13వ వచనంలో, అనగా ఆయన ఎవరంట? మహాదేవుడు, రక్షకుడైన యేసు క్రీస్తు. చాలు. ఈయన ఎవరంట? సర్వాధికారి అయిన దేవుడు. ఈయనెవరు? మహాదేవుడైన యేసుక్రీస్తు. కేవలము ఒక యూదయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ సర్వాధికారి అయిన దేవుణ్ణి, ఈ మహాదేవుణ్ణి అంతమొందించాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకో మాట మనం చూడొచ్చు. మనం ఆ దేవుడు ఎలాంటి దేవుడు అని మనం చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము మనం చూస్తే 20వ వచనంలో, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుడు కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమైన ప్రవక్త కాదయ్యా. ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుడు. ఈయన దేవుని కుమారుడు కాదు, మహాదేవుడు. ఈయన నువ్వు అనుకుంటున్నట్లుగా మరొక దేవుడు కాదు. ఈయన సర్వ శక్తి కలిగినటువంటి దేవుడు. అట్టి శక్తి కలిగినటువంటి దేవుడు శరీర రీతిగా యోదయ వంశంలో జన్మించాడే కానీ ఆయన మహాదేవుడు, నిజమైన దేవుడు. అటువంటి దేవుణ్ణి అంతమొందించాలి. అటువంటి దేవుణ్ణి పూర్తిగా, ఎందుకంటే అధికార దాహం, రాజకాంక్ష, నేను రాజుగా ఉండాలి కదా. ఆ యొక్క రోమి దగ్గరికి పోయి ఏదో బతిమలాడో బామాడో ఈ యొక్క యూదుల మీద పరిపాలన చేయడానికి ఒక సామంత రాజుగా నేను తెచ్చుకున్నాను. ఈ సామంత రాజ్యంలో కూడా మరొకడు వచ్చి రాజ్యం చేయడం, ఆ సామంత రాజ్యం మీద రాజ్యం చేయడానికి రాలే ఈ మహాదేవుడు. ఆ సామంత రాజ్యం మీద పరిపాలన చేయడానికి రాలా ఈ సర్వాధికారి దేవుడు. ఆ సామంతమైన కొద్ది రాజ్యం మీద పాలన చేయడానికి రాలా ఈ నిజమైన దేవుడు. సర్వలోకాన్ని పాలించడానికి, సర్వలోక పాప విముక్తి కలిగించడానికి ఆయన అంతమొందించాలనుకున్నాడు. ఆయనే అంతమైపోయాడు. ఎవరు? హేరోదే అంతమైపోయాడు. ప్రియమైన దేవుడు బిడ్డారా, ఈ రాత్రి నా ప్రధానమైనటువంటి మాట ఏమిటంటే, సరే వారు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. మరియమ్మ వెళ్ళిపోయినా పర్వాలేదు, దేవుడికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చడానికి ఇష్టపడ్డది. నా ప్రాణం పోయినా, ఈ గర్భిణీ స్త్రీనైనా, నడవలేనటువంటి పరిస్థితి అయినా ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డది. ఎందరూ ఏమనుకున్నా, అవమానించినా, వీరి చేతగాడు అనుకున్నా, ఏసేపు కూడా ప్రభుని భూలోకంలోనికి అందించాలని, ఆ పరిచయం చేయాలని ఇష్టపడ్డారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు ఆయన్ని ఆరాధించారు. సమాజంలో విలువ లేనటువంటి వారు ఆ రాత్రి వచ్చి ఆయన్ని ఆరాధించారు. సరే, అధికార కాంక్షతో, రాజకాంక్షతో బ్రతుకుతున్నటువంటి హేరోదు ఆయన్ని అంతమొందించాలనుకున్నాడు. కానీ ఈ క్రిస్మస్ లో, ఈ రోజు, ఈ సమయంలో మనము ఆలోచించవలసినటువంటిది ఏమిటంటే, హేరోదంటే ఏమి తెలియనివాడు. సరే, అధికార దాహంతో ఆయన్ని అంతమొందించాలనుకున్నాడు. వాస్తవంగా క్రీస్తుని అవమానపరుస్తుంది ఎవరు?
ఎవరమ్మా? క్రీస్తుని అవమానపరుస్తుంది ఎవరు? ఒకసారి మత్తయి సువార్త కొద్దాం. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవబడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను, ఎవరు? ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. ఎవరు వీరు? అన్నీ తెలిసిన వాళ్ళే. ఏం తెలుసు? కన్యక గర్భవతి కుమారుడు కొంటుంది, ఆ కనేటువంటి పిల్లోడు బెత్లెహేములో పుడతాడు. ఇది ఎవరు చెప్పారంటే మీకా ప్రవక్త ద్వారా చెప్పారు. అంత మాత్రమే కాదు, కానీ ఆనాడు యాకోబులో నుంచి నక్షత్రము పుడుతుందనేటువంటి సత్యం చెప్పాడు. ఆది పితరులు పాపం చేసినప్పుడు అప్పుడే వాగ్దానం చేశాడు దేవుడు, స్త్రీ సంతానంగా ఆయన ఉద్భవిస్తాడు అని. ఎవరికి తెలుసు? వాళ్ళు వచ్చారు, చూశారు, ఓ రాజా ఇదే ఆయన బెత్లెహేములో పుట్టాడంటే తెలిసినటువంటి వారు. లేఖనాలు క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు. యాజకులు దేవుని మందిరంలో నిత్యము పూజ పనిచేసేటువంటి వారు. శాస్త్రులు లేఖనాలను ఎత్తి రాసేటువంటి వారు, కంటత పెట్టేటువంటి వారు. లేఖనాలన్నీ తెలుసు, కానీ తెలిసినటువంటి వారు, ఈ తెలిసినటువంటి వారు ఆయనను ఇతరులకు పరిచయం చేయడానికి ప్రయాసపడలేదు. ఈ తెలిసినటువంటి వారు ఆయన్ను ఆరాధించడానికి వెళ్ళలేదు. కొంచెం దూరమే, దగ్గరే. వారిని అడిగే ముందు కొంతమంది అవకాశాన్ని చేయదలుచుకుంటారు. సత్ర యజమాని దగ్గరికి వచ్చాడు, అవకాశాన్ని చేయదలుచుకున్నాను. ఎలా అడిగితే ఆ పశువు పాకతని కానీ అడిగితే ఇక్కడ రాయబడలేదు. ఏమని? ఏమయ్యా పశుపాక అధికారి, యేసయ్యను చూసామంటాయా అంటే, ఏమున్నాడు ఆయన పుట్టిన కాంచి అనేక మంది వచ్చిపోతున్నారు, కానీ నాకెక్కడ తీరకండి, నాది పశువుల పాక, అమ్మేది ఉంది, కొనేది ఉంది, నా వ్యాపారం నాదే. పక్కనే ఉన్నాడు. ఏమయ్యా శాస్త్రులారా, యాజకులారా, ఆ యేసయ్య పుట్టాడు అనే సంగతి మీకు తెలుసు కదా, మీరెందుకు ఆయన పరిచయం చేయడానికి ప్రయాసపడలేదు? అమ్మ, దేవాలయంలో ఎప్పుడు మా వంతు వస్తుందో, దేవాలయంలో ఎప్పుడు మా వంతు వస్తుందో, ఆ దేవాలయంలోకి వచ్చేటువంటి ఆ పరికరాలను, ఆ వస్తువులను మేము ఎప్పుడు మిస్ అయిపోతామో. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అన్నీ తెలిసినటువంటి మనం అందరికీ, ఎవరికి ఆ సర్వశక్తి కలిగినటువంటి సర్వాధికారి అయిన దేవుని పరిచయం చేశాము. ఎవరికి ఆ నిజమైన దేవుని పరిచయం చేశాము. ఎవరికి ఆ గొప్ప దేవుని, ఆ మహా గొప్ప దేవుని ఎవరికి పరిచయం చేశాం? మనకు తెలుసు. ఆయన రక్షకుడు, ఆయన పేరు యేసు, ఇమ్మానుయేలు, మనకు తోడైనటువంటి వాడు, ఆయన క్రీస్తు అభిషక్తులు, అన్నీ తెలుసు. మనకు తెలుసు. మీరు వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని మనకు తెలుసు. ఆ దినంలో ఉన్న క్రిస్మస్లో ఉన్నటువంటి ఈ శాస్త్రులు పరిచయం అనే కాకుండా, ఆ
ఆ దినంలో ఉన్నటువంటి ఈ యొక్క సత్రపు యజమాని వలె కాకుండా, ఆ దినంలో ఉన్నటువంటి ఈ యొక్క పశువుల పాక అధికారి వలె కాకుండా, మనము మన పనుల భారంలో ఉండటమే కాదు, కానీ ప్రభువును పరిచయం చేసేటువంటి పనిలో తప్పనిసరిగా ఉండాలి. అదే క్రిస్మస్. ఈ అర్ధరాత్రి ఎత్తుకున్నాం, ఇప్పుడు ఒక పుడతలేని ఆయన ఎప్పుడో పుట్టాడే. మన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పుట్టాడు, పుట్టిన తర్వాత మనం ఒక విషయం చెప్పుకొని సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటాం. కానీ ఈ సంతోషంలో లేనటువంటి ప్రజలు, ఇటువంటి సహవాసంలో లేనటువంటి ప్రజలు ఎంతమంది వారికి పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీనికి చరిత్రలో కూడా ఈ క్రిస్మస్ ఈవ్ అనేటువంటి దానికి చరిత్రలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అదేమిటంటే, మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు 1914-15 సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు 24వ తారీఖు వచ్చింది. ఇటు వచ్చేసి జర్మనీ సైన్యం ఉంది, ఇటు వచ్చేసి బ్రిటిష్ సైన్యం ఉంది. జర్మనీ సైన్యము వారి కందకంలో దాక్కుని ఉన్నారు, వారి కందకాల్లో ఉన్నారు. బ్రిటిష్ సైన్యము కందకాల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో జర్మనీ వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ ఈవుని సంతరించుకొని వారు చెట్ల పైన, ఆ చెట్ల పైన ఈ క్యాండిల్ వెలిగించారట. క్యాండిల్ వెలిగించి వారు కీర్తనలు పాడటం ప్రారంభించారు. కీర్తనలు పాడటం ప్రారంభించారు. దానికి ప్రతిభాగంగా ఈ యువతల పక్క ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యం కూడా వారి భాషలో, ఇంగ్లీష్ భాషలో వారు కూడా కీర్తనలు పాడటం ప్రారంభించారు. ఆ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో అటుపక్క బంకర్లోను ఇటుపక్క బంకర్లోను దాక్కున్నటువంటి ఈ ఇద్దరి మధ్య సంధి గావించినటువంటి దినమే క్రిస్మస్ ఈవ్. ప్రచండ యుద్ధం జరుగుతుంది. ప్రాణాలు కోల్పోయినటువంటి వారు తిప్పతిప్పలే ఉన్నారు. వారిద్దరి మధ్య సంధి గావించడం వల్ల, ఆ 24వ తారీఖు ఆ సంధి గాయించడం వల్ల అటుపక్క వారు ఇటుపక్క వారు చనిపోయినటువంటి వారిని కలిసి సమాధి చేస్తూ, ఆ సమాధి కాడ 23వ కీర్తన అందరూ ఒకరి తర్వాత ఒకరు చదివినటువంటి చరిత్ర మనకు తెలుసు. ఈయన సమాధానకర్తగా ఈ భూలోకంలోకి వచ్చాడు. 24/12/2024 మీరు ఎంటర్ లెక్కేయండి, 6 అనేటువంటి టోటలే వస్తుంది. 6వ దినాన ఈ మానవుడు చేశాడు. ఈ మానవుడు చేసినటువంటి వాడు పాపంలో పడేవాడు. ఆ పాపంలో పడినటువంటి వాడిని పరిశుద్ధులుగా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తండ్రితో మనకి సంబంధం కలుపుతాడు, తండ్రితో మనకి సహవాసము ఏర్పాటు చేయడానికి, ఆ సహవాసం ఏర్పాటు చేసి ఆ దేవాది దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత, నన్ను గురించి ఇతరులకు పరిచయం చేయండి. ఏమనగా ఆయన ఏం కోరలేదు. మరొక విషయం కూడా ఈ కృష్ణ మనం చూడొచ్చు. కృష్ణుడు ప్రియ దేవుని బిడ్డలారా, 24వ తారీఖు 12వ నెల 1968వ సంవత్సరంలో మొట్టమొదటిగా మనుషులు ఉన్నటువంటి వ్యాపగాములు చంద్రమండలంలో కాలు పెట్టినటువంటి దినం ఏదంటే క్రిస్మస్ ఈవ్. అక్కడి నుంచి వారు ఆ యొక్క దూరదర్శిని అనేటువంటి దాన్ని భూమిలోనికి, ఆ చంద్రుణ్ణి అలాగే భూమిని చిత్రపటాలను వారు ప్రదర్శించారు. వారు ప్రదర్శించి వారు చెప్పినటువంటి, వారు చదివినటువంటి, అక్కడ మొట్టమొదటిగా చంద్రమండలంలో చదివినటువంటి పుస్తకం ఏదైనా ఉంటే అది మన దేవుని యొక్క గ్రంథమే. ఆయన కన్నా మొదట దేవుడు ఒకరి తర్వాత ఒకరు చదివారు. అది కూడా ఆ సాయంకాలం 24 సాయంకాలం ఒకరికి చేరారట. వారు అదే ఆశ్రమం తీసుకొని సాయంకాలం ఉదయం కాగా ఒక దినము ఆయన దేవుడు మనకు ఒక శ్రేష్టమైనటువంటి భూమిని ఇక్కడ కూడా ఉంచాలని ఒక సందేశాన్ని పంపించినటువంటి రోజు కూడా ఈరోజు. ప్రియమైన దేవుడు ఉంటారా, ఆయన పుట్టాడు.
ఆయన పుట్టాడు కనబడుతూ మరణించాడు, సమాధి చేయబడి పునరుద్ధరణ లేచాడు, పరమునకు చేరాడు. అయితే మన మీద ఇచ్చిన బాధ్యత ఏమిటంటే ఇంకనూ తెలియక నశించిపోతున్నటువంటి వారికి దేవునితో సంబంధం కలపడాలని, దేవునితో సహవాసము కలపాలని. రెండు సైన్యాలు భీకరముగా యుద్ధం చేస్తున్నప్పటికీ ఆ క్రిస్మస్ ఇక నా కొరకు ఆయన పుట్టబోతున్నటువంటి ఈ ఉత్సాహంలో వారు చేసేటువంటి కార్యం. అందుకే మొట్టమొదటి కూడా క్రిస్మస్ ప్రసంగం మనం తెలుసుకున్నటువంటి మాట ఏంటంటే మన బంధువులతో మనము చేసుకోవాలి. ఎందుకంటే దిగిపోయిన సంబంధాన్ని, విడిపోయినటువంటి బంధుత్వాన్ని కలుపుకునేటువంటిది క్రిస్మస్. అంటే సమాధాన పడేది క్రిస్మస్. ఆ సమాధానకర్త అయినటువంటి క్రీస్తు తెలియనటువంటి వారు ఇంకా లోకంలో అనేక మంది ఉన్నారు. వారందరికీ ఆ సమాధానకర్తను తెలియపరచడమే క్రిస్మస్ యొక్క ఉద్దేశం. నువ్వు ప్రాణం ఇవ్వలే, మరియమ్మలాగా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడవలేదు, లేకపోతే మరొకదానికి సిద్ధపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ప్రభువుని పరిచయం చేయటమే మనకున్నటువంటి గొప్ప లక్ష్యం, మనకు ముందున్నటువంటి గొప్ప ఉద్దేశం. అలా ప్రభువుని మనము తెలియనటువంటి వారికి పరిచయం చేద్దాం. అనేక మందిని ప్రభుతో కూడా సంధిగా వచ్చి ప్రభు దగ్గరికి తీసుకుని వద్దాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ రాత్రి మనకు అనుగ్రహించుగాక. అందరూ లేచినప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ క్రిస్మస్లో అందరూ కూడా తలలోంచుదాం, కండు మూసుకుందాం. అవమానపరిచేటువంటి గుంపులో మనం ఉన్నాము, ఆరాధించేటువంటి గుంపులో మనం ఉన్నాము, లేక అనేక మందికి అందించేటువంటి వారి గుంపులో మనం ఉన్నాము, లేదా వచ్చినటువంటి ఆ అవకాశాన్ని అలక్ష్యం చేస్తున్నాము, ఆసక్తిగా చూస్తున్నాము. ఒకసారి మనం పరిశీలించుకుందాం, తలలోంచుదాం. ప్రభువా, నేను ఏ గుంపులో ఉన్నానో నాకు అర్థం కాలేదు. నేను మిమ్మల్ని పరిచయం చేసేటువంటి గుంపులో ఉన్నానా, మిమ్మల్ని ఆరాధించే గుంపులో ఉన్నానా, లేదా నిన్ను అంతమొందించే గుంపులో ఉన్నానా, నిన్ను అవమానపరిచేటువంటి గుంపులో ఉన్నానా, లేక నీ దర్శనం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సిమియోను వలె, అన్నా వలె నేను ఉన్నానా, వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న సత్రపు యజమాని వలె నేను ఉన్నానా, దైవభక్తులమని చెప్పుకుంటున్నటువంటి శాస్త్రుల వల్లే, యాజకుల వల్లే మేము ఉన్నామా? అన్ని తెలిసి కూడా మేము నిర్లక్ష్యం వహిస్తున్నామా? అలా వహిస్తే మమ్మల్ని క్షమించు. ఇతరులకు నేను మిమ్మల్ని పరిచయం చేసేటువంటి కృపను దయచేయమని ప్రభు యొక్క సన్నిధానంలో మనము తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, కళ్ళు మూసుకోవాలి. దయతోటి దేవుని మందిరంలో వచ్చినప్పుడు నేను గతసారి చెప్పాను, సమయం మన జీవితంలోనికి ఆసన్నమైంది. We wish you Happy Christmas. We wish you Merry Christmas. We wish you Happy Christmas. We wish you Merry Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. Happy Christmas. ప్రార్థన ప్రేమకలిగిన తండ్రికి వందనాలు. మరొక క్రిస్మస్ శుభ దినములు మమ్మల్ని మీరు ప్రవేశింపజేసినందుకై కృతజ్ఞతలు. అయితే ఈ క్రిస్మస్ దినములో ప్రభువా, మేము మిమ్మల్ని అవమానపరిచేటువంటి వారంగా ఉండకుండా మిమ్మల్ని అందరికీ పరిచయం చేసేటువంటి బిడ్డలుగా ఉండటంలో మా అందరికీ మీరు సహాయం చేయమని, చేరుచి బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకరికొకరు విషయం చెప్పుకోండి, సెకండ్ తీసుకోండి. పలకరించడం అదే కదా, స్త్రీలు పురుషులు. ఒకవేళ ఇక్కడ భార్యాభర్తలు ఉంటే భార్యాభర్తలు కూడా వెళ్ళి మీ భర్త దగ్గరికి వెళ్ళు, లేదంటే మీ భార్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పచ్చు. అందరిని అప్పుడప్పుడు విషయం చెప్పుకోవాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నా. ప్రెసిడెంట్ గారు, సమయం అందరం కూర్చుందాం. అందరం కూర్చుంటే కొన్ని ఈ క్రిస్మస్ శుభములు ఉన్నాయి, శుభాకాంక్షలు ఉన్నాయి.